కూడా ఆయనతో సమాధానపరచుకోవాలని తండ్రి యొక్క అభిష్టము. అండ్ త్రూ హిమ్ టు reconcile to himself all things, reconcile to himself all things, whether on earth or in heaven, making peace by the blood of his cross. Blood of his cross. 21 వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము కలిగిన వారై ఉండిన మిమ్మలను కూడా, మీ దుష్క్రియలు విరోధమైన భావం. ఎంతో మంది ఒకళ్ళకొకళ్ళు విరోధం. భారతీయులు అంటారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు, కులం పేరు చెబుతారు, మతం పేరు చెబుతారు, ప్రాంతీయ పేరు చెబుతారు, గల్లీ పేరు కూడా చెబుతారు, అవసరమైతే ఇంటి పేరు కూడా చెప్పి కొట్టుకుంటారండి. నానా రకాలుగా విరోధ భావము, దుష్క్రియలు, విరోధ భావము, స్వభావము, హృదయము మనిషి కలిగి ఉండి మతాల పేరుతో, కలహాల పేరుతో, కులాల పేరుతో చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, నిందించుకుంటున్నారు. రాజు, నాయకుడు, అధికారి మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి హృదయంతో, పవిత్రమైన హృదయంతో మేలు చేయాలి దేశానికి, మంచి పంట పండేటట్లు చూడాలి భూమిని, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న భూమిని, మంచి అభివృద్ధిని, క్షేమాన్ని, ఉన్నతమైనటువంటి దీవెని తీసుకురావాలి రాజు, అధికారి, నాయకుడు. అట్టి అధికారాన్ని, అట్టి రాజుని, అట్టి కుర్చీని, లేకపోతే అతని సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు స్థిరపరిచి సదాకాలము అధికమైన సంవత్సరాలు ఏలుబడి చేయడానికి కృపనిస్తాడు. నిన్నటి దినం చాలా విషయాలు మనం పంచుకున్నాం పిల్లారా. ఇంకా ఇదనం కొన్ని మనం చదువుదాం. 21 వచనం కూడా చదువుదాం. కొలస్సీ పత్రిక 1:21. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, ఆయన మాంసయుక్తమైన దేహమనందు మరణము వలన ఇప్పుడు మిమ్మలను సమాధాన పరిచెను. యేసు క్రీస్తు మరణం వల్ల మనం సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు రక్తం వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క విధేయత వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క తగ్గింపు వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క బలి యాగం వల్ల సమాధానపరచబడ్డాం. యేసు క్రీస్తు యొక్క ప్రాణము అర్పించటం వలన మనం సమాధానపరచబడ్డాం. దీనుడుగా, రిక్తునిగాను, మనుషునిగాను, రక్త మాంసాల పాలిభాగస్తుడై ఆయన ఈ భూమి మీదకి రావటం వలన మనము దేవునితో, తండ్రితో సమాధానపరచబడుతూ ఉన్నాము. రక్షణ లేని వారు రక్షణ పొందుదురు గాక. యేసు క్రీస్తు యొక్క దర్శనం లేని వారు దర్శనం పొందుదురు గాక. యేసు క్రీస్తును నమ్మని వారు ఈ దినము నమ్మి రక్షణ పొందుదురు గాక. ఎంతమంది అయితే యేసు క్రీస్తుకి విరోధంగా ఉన్నారో, దోషకులుగా ఉన్నారు, ద్వేషించే వారుగా ఉన్నారు, దూరంగా ఉన్నారు, వాళ్ళందరూ యేసయ్య నామములో దగ్గరవుదురు గాక, విడుదల పొందుదురు గాక, విమోచించబడుదురు గాక యేసు నామములో. 1 పేతురు 3:1 కూడా చెబుతా ఉంది కదా, చాలా చక్కటి మాట. 1 Peter chapter 3:1. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు, సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనిడి. మీ హృదయాలలో క్రీస్తునే ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలండి. హల్లెలూయా. ఏ నాయకుడు ఏలుబడి చేసినా యేసు క్రీస్తే ప్రభువుగా ఉండాలి మన హృదయంలో, మన జీవితంలో. ఏ దేశమైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, ఏ జిల్లా అయినా కానీ. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన బలైపోయాడు. మన పాపం కోసం మనం బలైపోవాల్సిన మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చి, ఆయన మన కోసం సిలువలో యాగమయ్యి సిలువలో మరణించుట చేత ఆయన చెయ్యి విడిచిపెట్టబడ్డాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. మనల్ని కాపాడటానికి ఆయన ప్రాణం పెట్టాడు,
మనల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలి. బట్ ఇన్ యువర్ హార్ట్స్ రిగార్డ్ క్రైస్ట్ ద లార్డ్ యాజ్ హోలీ, ఆల్వేస్ బీయింగ్ ప్రిపేర్డ్ టు మేక్ ఏ డిఫరెన్స్ టు ఎనీవన్ హూ ఆస్క్స్ యూ ఫర్ ఏ రీజన్ ఫర్ ద హోప్ దట్ ఈస్ ఇన్ యూ. ప్రైజ్ ద లార్డ్. చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి నిజంగా ఇవి. చాలా అద్భుతమైనటువంటి మాటల్ని దేవుని వాక్యము ఇదను మనతో పంచుకోవటం మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని కూడా మీకు చదివించాలని నేను ఆశపడతా ఉన్నాను ఈ సమయంలో. 1 తిమోతి పత్రిక 6:14. 1 Timothy chapter 6:14. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడని అపోస్తలుడు పౌలు గారు ఒకప్పుడు విరోధి, వ్యతిరేకి, హింసకుడు, దోషకుడు, నరహంతకుడు, క్రీస్తుని హింసిస్తున్నటువంటి వ్యక్తి క్రీస్తు వైపు తిరిగి క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో ఉండి క్రీస్తుని గురించి ప్రార్థిస్తూ క్రీస్తే దేవుడని, రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని ఆయన తిరిగి మళ్ళా వస్తాడని ప్రార్థన చేస్తా ఉన్నాడు అపోస్తలుడు పౌలు గారు. ఇప్పుడు వేధించే వాళ్ళు, దూషించే వాళ్ళు, నిందించే వాళ్ళు కూడా రక్షణ పొందుదురు గాక, మారు మనసు పొందుదురు గాక, పాప పశ్చాత్తాప పడుదురు గాక, పాపముల నుండి విముక్తులవుదురు గాక యేసునామములో పౌలులాగా. హల్లెలూయా. 6:16 చదువుతా. 1 తిమోతి 6:16. సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఆయనను చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. Who alone has immortality, who dwells in unapproachable light, whom no one has ever seen or can see. To him be honor and eternal dominion. Amen. Praise the Lord. Hallelujah. Eternal dominion యేసు ప్రభుకే చెందును గాక. యేసు ప్రభుకే చెందును గాక. అందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుదురు గాక, రక్షణ పొందుదురు గాక, స్వస్థత పొందుదురు గాక, ఆరోగ్యం పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక. ఈ దినము యేసు క్రీస్తు ప్రభువుగా మీ హృదయాలలో ప్రతిష్ఠించబడును గాక. కరెంట్ పోయింది, పవర్ పోయింది, ఆయన పవర్ ఉంది. ఒక చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు, ఆయనకు సృష్టి అంతా పరలోకము భూలోకము ఒకటి చేయబడతా ఉంది యేసు ప్రభు ద్వారా. ఈ దినము యేసు క్రీస్తు మీ హృదయంలో రాజుగాను, ఒక నాయకుడుగాను, ఒక బోధకుడుగాను, ఒక లీడర్గా ప్రతిష్ఠించబడును గాక. గొప్ప లీడర్గా, మంచి నాయకుడిగా, బోధకుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా మిమ్మల్ని ఏలుబడి చేయను గాక. మీ హృదయాలు, మీ జీవితాలు ప్రభు అట్టి కృప మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాంటి అద్భుతమైన కృప మనకి సహాయం చేయను గాక. శాశ్వతమైన ప్రభావము ఆయనకే కలుగును గాక. టు హిమ్ బీ హానర్ అండ్ ఎటర్నల్ డొమినియన్ అని ఉంది పిల్లరా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం రాబోయే దినాల్లో చదువుకుందాం. మరి ఇంకా దేవుని గురించి, ఆయన మాటల గురించి నేను కంటిన్యూ చేస్తాను. ఈ వాక్యాన్ని రాబోయే దినాల్లో కంటిన్యూ చేస్తా. ఎందుకంటే ఆయన నాయకత్వం మనకు కావాలి. యేసు క్రీస్తు నిజమైన నాయకుడు. ఎంతమంది అయినా ఎన్నుకోబడచ్చు. కొన్నిసార్లు మరి మూర్ఖత్వంతో ఎన్నుకోబడతారు, మొండితనంతోనూ, స్వార్థంతోనూ, పక్షపాతంతోనూ, లేదా కులముతో, మతముతో, త్రాగుబోతులు త్రాగించటం వలన, బాగా త్రాగించటం వలన, కూడా డబ్బులు ఇవ్వటం వలన, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించటం వల్ల, భయపెట్టడం వలన కూడా ఎన్నుకోబడొచ్చాము. కానీ దేవుడు ఆ సింహాసనాన్ని స్థిరపరచడు. ఆ రాజు ఎందు సంతోషపడ్డు, ఆ నాయకుని ఎందు సంతోషపడ్డు, ఆ యొక్క లీడర్ ఎందు సంతోషపడ్డాడు. దేవుడు యథార్థత ఎందు, నీతి ఎందు, పవిత్రత ఎందు సంతోషపడతా ఉన్నాడు. ప్రేమ, జాలి, కనికరం, దయ కలిగినటువంటి నాయకులు ఎందు దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు శాశ్వతమైనటువంటి నాయకత్వంలో
మీరందరూ కూడా వర్ధిల్లాలని, మేళ్లు పొందాలని, విడుదల పొందాలని, స్వస్థత పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన మిమ్మల్ని నడిపించును గాక, సర్వసత్యములోని బలపరచును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీ సమస్యల నుండి, మీ బాధల మానసికమైన ఒత్తిడి నుండి విడిపించును గాక. హృదయంలో ఉన్న వేదన, దుఃఖము నుండి మిమ్మలను స్వస్థపరిచి బాగు చేసి విడిపించును గాక, విమోచించును గాక. విమోచన క్రయధనం యేసుక్రీస్తు వారు మనకి. ప్రైజ్ ది లార్డ్. అదే ఉంది మార్క్స్ వార్త 10:45. విమోచన క్రయధనము. మన బానిసత్వం నుండి, మన దాసత్వం నుండి, బంధకాల నుండి, చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి విమోచించే రక్తము, పవిత్రమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన రక్తము యేసయ్య రక్తం. ఆ రక్తం ద్వారా మనము కడగబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. కడగబడని వారు ఇదేను కడగబడుదురు గాక, విమోచించబడిన వారు విమోచించబడుదురు గాక, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇదేను విశ్వాసం ఉంచుదురు గాక. ఈ దినమే ఇప్పుడే రక్షణ మీ జీవితాలను సమీపించును గాక, మీ ఇల్లంతా రక్షణ పొందును గాక. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక. హల్లెలూయా. ప్రతి బాధ నుండి విడుదల పొందుదురు గాక, వ్యాధి నుండి విడుదల పొందుదురు గాక. అన్ని విషయాల్లో సంపూర్ణమైన రక్షణతో మీరు నింపబడుదురు గాక. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, శాశ్వతమైన దేవుడా, ఉన్నతమైన దేవుడా, అధికమైన కృప కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రం. దినం మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, మా హృదయాల్లో, మంతరంగాల్లో గొప్పగా మాకు దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా మార్చబడును గాక. విన్న ప్రతి ఒక్కరి హృదయాలు, జీవితాలు దీవించబడును గాక, స్వస్థపరచబడును గాక, విడిపించబడును గాక. దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ, అల్లరి ఆత్మలన్నీ యేసు నామములో ఇప్పుడే గద్దించబడును. మా దేశము, మా రాష్ట్రాలు, మా యొక్క జిల్లాలు, మా యొక్క మండలాలు, మా పల్లెలు, తాండాలు, కాలనీస్ అన్ని దీవెనకరంగా మార్చబడును గాక. మంచి నేల సారవంతంగా ఉండి మా భూమి, మా భారతదేశ భూమి అంతా కూడా మంచి పంటలను ప్రొడ్యూస్ చేయును గాక, ప్రొడ్యూస్ అవును గాక. హల్లెలూయా. సారవంతమైన భూమిగా మార్చబడి ఫలభరితంగా ఉండును గాక. భూఫలముతోను, గర్భఫలముతోను, పశువుల ఫలాలతో ప్రజలు దీవించబడుదురు గాక. ఈ ప్రకృతి ఎంతో గొప్ప దీవెనను ప్రజలకు అనుగ్రహించును గాక. మా భారతదేశము రాబోయే దినాల్లో మంచి నాయకత్వంలో, మంచి నాయకుని యొక్క నాయకత్వంలో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. అలాంటి నాయకుడిని మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు. నీవే నీ ప్రభుత్వం ద్వారా, నీ నాయకత్వం ద్వారా, నీ అధికారం ద్వారా, నీ శక్తితో, నీ ప్రభావముతో, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని, మా దేశాన్ని, మా దేశ నాయకులను, అధికారులను, మా దేశ ప్రజలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించమని, నింపమని, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ దినము ఎలక్షన్ల ద్వారా నాయన నీ ప్రజలు ఇచ్చిన తీర్పు నాయన మంచి నాయకత్వాన్ని మా దేశానికి ఇచ్చును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రజలందరి కొరకు స్తోత్రాలు. ఇదేను ప్రపంచం అంతటిలో నాయన ఎదురు చూస్తున్నారు నాయన. అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు, భారతీయులు ఎదురు చూస్తా ఉన్నారు అద్భుతమైన రీతిలో నాయన. ఇంకా మా భారతదేశంలో జరగబోయే ప్రతి ఎలక్షన్లోను, ప్రతి నాయన పనిలోను, ప్రతి దేవా ప్రజలకు మేలుకరమైన విషయాలలో ఏది అడ్డులు, ఆటంకాలు లేకుండా, నష్టం లేకుండా నాయన దీవెనకరంగా జరుగును గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములు స్తుతించి, ప్రార్థించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. రేపటి దినము మళ్ళా 7:30 గంటలకు మనం కలుసుకుందాం దేవుని చిత్తంలో. అప్పటి వరకు దేవుని యొక్క అత్యధికమైనటువంటి దయ, కరుణ, కటాక్షం మీ కుటుంబ సభ్యులకు అందరికి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. See you tomorrow by 7:30 Indian time.
7:30 p.m. Indian time. Until then, take care. Have a good day and wonderful day. God bless you all. Praise the Lord. అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకే మేలు, నాకేం కాదు. మీరు చేసినా చేయకపోయినా నాకేం కాదు. మీరు చేసుకుంటే అది మీకు దీవెనకరంగా మార్చబడుతుంది. అనేకులకు షేర్ చేయండి వాక్యాన్ని. వాక్యం విత్తుతూ ఉన్నాను, ఇష్టంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఏ బంధకాలు లేకుండా, ఏ ఆశలు లేకుండా, ఏ ధనాశ లేకుండా ఉచితంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. వినండి, వినిపియండి, సంతోషించండి, ప్రభువులో ఆనందించండి, విడిపించబడండి. దేవుని స్తోత్రం. దేవుడు అట్టి కృపలో మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరోసారి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.